తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మునరకాపు సంఘం అఫేర్స్ కౌన్సిల్ కులగణన మీద సర్వేలో కుల ఈరోజు తెలంగాణలో ఉన్న మునరకాపు రాష్ట్ర సంఘాలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరి ఈ సమావేశంలో పెద్దలందరూ గౌరవ అధ్యక్షులు రవిచంద్ర గారు, మరి కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి మరి బండి సంజయ్ అన్న గారు, మరి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారు, మాజీ బీ శాఖ మంత్రి వర్యులు మరి శాసనసభ్యులు కరీంనగర్ గంగుల కమలాకరణ గారు, మరి మాజీ శాసనసభ్యులు నన్నపల్లి నరేందర్ గారు, కోరకంటి చంద్ర గారు, సోమరం సత్యనారాయణ గారు, జోగు రామన్న గారు మాజీ మంత్రి వర్యులు, మరి నన్నపల్లి నరేందర్ గారు, మరియు మా తోటి సోదరులు ఎంపీ ఫోరం అధ్యక్షులు ఎడ్ల రవి గారు, యువత అధ్యక్షులు బండి సంజీవ్ గారు, మరి చింతబండి మహేందర్ గారు, కాచిగూడ మునరకాపు రాష్ట్ర మహాసభ నుండి మరి మణికొండ వెంకటేశ్వరరావు గారు, మంగళ లక్ష్మణ్ గారు, మా కరీంనగర్ పురుషోత్తమన్న గారి సభాధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము, మరి మునరకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండదేవి పటేల్, మరి ఈరోజు మరి మా చల్లారి శంకర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, మరి అఫేర్స్ కౌన్సిల్ మెంబర్స్ సభ్యులు గౌరవనీయులు మరి వి ప్రకాష్ అన్న గారు, రౌత్ కనకన్న గారు, సి విఠలన్న గారు, ఇంకా చాలా మంది మా జేఏసీ కాపు జేఏసీ అధ్యక్షులు చంద్ర జనార్దన్ గారు, మన మంగబాబు గారు, దుర్గం రవీందర్ గారు, బండి పద్మ గారు, గొప్ప నేసాల చంద్రయ్య గారు, బుక్క వేణుగోపాల్ గారు, గాలి అనిల్ కుమార్ గారు, పూసరఘు గారు, ఇంకా డాక్టర్ వినయ్ గారు, మన చాలా మంది ఈరోజు ఈ సభ్యులు అఫేర్స్ కౌన్సిల్ మరియు మునరకాపు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది జరిగింది. అందరిలో ఒక ఆవేదన ఈరోజు మేము గత 4 రోజుల నుంచి కూడా నిన్న వరంగల్లో మరియు కరీంనగర్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లారి శంకర్ గారు మేము మరి పెద్ద ఎత్తున మేము ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్లు పెట్టి మేము దీన్ని ఖండించడం జరిగింది. మరి ఈరోజు రాజకీయంగా ఈరోజు మా పెద్దలందరూ ఒక పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా యూనిటీగా వచ్చి ఒక సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మునరకాపులు తెలంగాణ రాష్ట్రం మరి 10 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయినాము. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కసారి కూడా మేము రాజ్యాధికారం రాలేని పరిస్థితి. ఈరోజు ఐక్యంగా లేక ఎవరికి వాళ్ళు విడిపోయి ఉండి అందరము ఈ విడిపోయి మనము రాజ్యాధికారంలో రాలేదు. ఈ కులం కూడా చాలా పేదరికంలో ఉండి మరి అందరికీ మాకు వెనుకబడతనం అనేది ఈరోజు జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షలు ఈరోజు ఉన్న మరి ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 13,60,000 మరి బీసీలలో 46%లో 8%, మరి తెలంగాణలో ఈరోజు 4,20,00,000 మంది ఉంటే 3,90,00,000 వాళ్ళు చూపించేసి మరి దానిలో మా సంఖ్యను మొత్తం ఈరోజు విచ్ఛిన్నం చేసి మమ్మల్ని రాజ్యాధికారంలో రాకుండా మా కులము ముందుకు వెళ్లకుండా వెనుకబడేటట్టు ఈరోజు మమ్మల్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ కులగణన దాని మీద మాకు అన్యాయం చేసి దాన్ని ఈరోజు అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది ప్రతినిధులుగా ఉన్న మా సంఘాలు కానీ జేఏసీ కానీ మా గౌరవాధ్యక్షులు రవిచంద్ర కానీ నేను కానీ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఖండిస్తున్నాము. ఈ సర్వేను త్వరలో మేము పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ 10 లక్షల మందితోని పెట్టి మునరకాపులు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారనేది ఊహించని విధంగా 29 రాష్ట్రాల్లో కూడా మా కాపులు అందరూ 20-25-30 కోట్ల మంది ఈరోజు అందరూ కూడా ఆశ్చర్యపడేలాగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలని మా పెద్దలందరూ నిర్ణయించినారు. మేము త్వరలో మేము ఈ డేట్స్ కూడా ఎప్పుడు ఏం చేస్తామనేది కూడా మళ్ళీ మేము అందరం కూర్చొని సంఘాలు అందరం కూర్చొని కూడా డేట్ నిర్ణయించి మేము తెలియజేస్తాము. దాని ప్రకారంగా 1 నెల 2 నెలల లోపలనే ఈ పెద్ద బహిరంగ సభ 10 లక్షల మందితోని పెట్టాలనేది ఈరోజు ఒక తీర్మానము. మరి కుల సంఘ సభ్యులు మా పెద్దలందరూ రాజకీయ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో విచ్చేసిన మునరకాపు కుల బాంధవ్యులు రాజకీయంగా పెద్దలందరూ గౌరవనీయులు ప్రజాప్రతినిధులు మరి మహిళా సోదరమణులు కానీ ఇక జేఏసీ కాపు జేఏసీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ మరి ఈరోజు మనందరం కూడా
మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో మనం ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి ఆశయంగా మనం తీసుకొని అందరం కూడా అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని తెలియజేస్తూ తొందరలో మేము అన్ని డేట్స్ అన్ని కూడా నిర్ణయం చేస్తాము మరి అని తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. ఈరోజు అందరూ తీర్మానం చేసిన విధంగా అందరు ఏకాభిప్రాయంతో మరి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసనలు ప్రదర్శనలు చేపట్టాలని, రెండో పాయింట్ నియోజకవర్గాలలో ఆయా శాసనసభ్యులకు నిరసనలు తెలుపుతూ విజ్ఞాన పత్రాలు ఇవ్వాలని, మూడవది ఇతర బీసీ కులాలతో కలిసి సమష్టి కార్యాచరణను రూపొందించాలని, మరి అన్ని మండలాల్లో తహసీల్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, వీలైనంత త్వరలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ 10 లక్షలకు మించి ఎక్కువ ఉండే విధంగా మున్నూరు కాపుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యాచరణ కమిటీని నిర్వహించాలని మరి మనకు ఈ పత్రికా మీడియా సమావేశంలో ప్రకటించడం జరిగింది. త్వరలో కార్యాచరణ కమిటీ విధి విధానాలు డేట్స్ అన్ని కూడా మా ఆఫీస్ కౌన్సిల్ మరి మా సంఘాల అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తామని మరి మాట్లాడడం జరిగిందని తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.